వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. దాదాపు 4.5 దశాబ్దాల నటనా ప్రయాణంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ ఇత్యాది భాషలన్నింటిలో కూడా అలరించి ఇప్పుడు 81 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ సమయంలో వారిని పలకరించడం మనందరికీ అదృష్టం. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్. మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్. जिसके पास पावर होते हैं रॉन्ग भी राइट होता है. డైలాగు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు. రాముజీ అన్నాడు, సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు. అన్నీ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు. ఏదో ఫోన్ మాడుతూ పక్క అమీర్ అన్నాడు. అప్ప అని వచ్చాడు. ఈ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్. ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే 40 మంది 50 మంది ఉన్నారు. కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. పద్ధతి పాడు ఏం కనపట్లా. ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు, అంతా సర్కస్. క్వాలిటీ అవి పోయినాయి, ఆ కథలు పోయినాయి, అవన్నీ పోయినాయి. అంటే ఏ విధంగా సార్? అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు? ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు? మా తీసేవారికే క్వాలిఫికేషన్ లేదు, డబ్బు ప్రాధాన్యం. కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్. ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతలేదు. ఏదో ఒకరి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోల్డ్ అనొచ్చు. నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు. గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. కానీ ప్రేక్షకులని కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి అంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి. హాస్యం ఎవరు అన్నారు కదా. హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు. తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా. ఒక్క పంచులో ఫుల్ చెప్పేశారు సార్. ఆ సినిమాతో మీ అనుబంధం మీకు ఏమైనా జ్ఞాపకం గుర్తుందా సార్? ఆ సినిమా గురించి చెప్పాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. రోజు ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉన్నా, మెడ్రాస్ వెళ్తాను. ఫ్లైట్ ఏదో ఒక అరగంట లేట్ ఏదో అంటే కూర్చున్నాను. రామానాయుడు గారు వచ్చారు. కోట సరైన టైం కనబడరా, రైట్ రా కూర్చో అన్నాడు. అది నేను రావు గోపాలరావుతో వేయించాలని అనుకున్నాను. గంజాల గారు వద్దన్నాడు. గోపాలరావు నువ్వు ఎంత అగ్లీగా తయారు చేసినా ఆయన మొహం రిచ్గానే కనపడుతుందండి, చూడంగా నికృష్లా కనపడే ఫేస్ కావాలి అన్నాడు. అయ్యో సార్, విషాదం చూశారు, సంతోషం. మోహన్ గారు, బ్రహ్మానందం గారు, ఎందుకంటే బాబు మోహన్ గారు మీరు కాంబినేషన్ అదిరిపోయింది అందరికీ. అదొక కాంబినేషన్ అండి. అది ఇండస్ట్రీలో ఎవరికి పెద్దగా రాదు. అది ఎలా గోపాలరావు, రావు గోపాలరావు, రామలింగయ్య గారు అంటే వాళ్ళ వ్యాఖ్యలు పెక్యులర్గా ఉండేవి. అవును. మా ఇదేంటంటే ఒక స్టాండర్డ్ కామెడీ, స్టాండర్డ్ అంతే కాదు. ఆడిదంతా వీడు పడతాడు, ఆడిదంతా ఇస్తున్నాడు. ప్రతి సినిమాలు తెలిసి కూడా నవ్వేవారు. రాదు బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. సినిమాలు చూస్తే వాడి తన్నులు చూస్తే అసలు కూడా అట్ట కాలు తగిలే అవ్వదు, అట్ట టచ్ అవడం అంటే పడిపోయాడు. మంచి టైమింగ్ ఉన్నాడు. ఎందుకంటే డాన్స్ అది వచ్చు అతనికి, అదొక అది ప్రాప్తం. అది
సార్ మీరు అన్నట్టు రంగస్థల అనుభవం, రేడియో అనుభవం, అది వాయిస్ మాడ్యులేషన్, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ కొంతవరకు. కానీ డాన్స్, పౌరాణిక పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నారా సార్ మీరు? నేను పౌరాణిక పద్యాలు నేర్చుకోలేదమ్మా. పౌరాణిక చిన్న నాటకాలు పెద్దగా వేయలేను. వేసాను. అప్పుడు పద్యాలు ఎలా మీకు? దాంట్లో పద్యాలు పెట్టలేదు, పెద్దగా పెట్టలేదు. ఓకే, అలా అలా పెద్దగా కాదు, పద్యం పెట్టుకున్నాను ఎంతసేపు ఇలాగే. ధూళిపాల గారు దుర్యోధనుడు అద్భుతంగా ఉంటుంది. అమ్మాయి సభ చేస్తుంది. ఆయన పాట పద్యం ఉండదు దాంట్లో. ఒక పద్యం చదివేవాడు, కౌరవ పాండవులు వీళ్ళు పెను కాలం చేరువయ్యి అని కృష్ణుడు దగ్గర. అది కూడా మామూలుగా చదివేవాడు. మీరు శాసనసభ్యులుగా ఒక టర్మ్ చేశారు. రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా, లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారా? నేనే చాలు అనవసరం ఇట్టాను దాంట్లో. నచ్చలేదా సార్ రాజకీయ జీవితం? బాగాలేదనిపించిందా రాజకీయ? నచ్చలేదమ్మా, నాకు సూట్ కాలేదనిపించింది. ఎందుకంటే మీరు రాజకీయపరమైన వేషాలు చాలా వేశారు. ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీశుడు సినిమా తర్వాత. సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదంటారు. అయితే ఎందుకు నచ్చలేదు సార్? అంటే చాలామంది అదొక అవకాశంగా, అదృష్టంగా కూడా భావిస్తారు కదా. అంటే నేను పనిచేసినప్పుడు పాలిటిక్స్ అండి. ఇప్పుడు పాలిట్రిక్స్, ఆ ట్రిక్కులు నాకు రావు. మరి ఎందుకని దూరంగా ఉన్నా. అవును, కానీ అదే సార్ అనిపిస్తుంది. అంటే అంత గొప్ప జీవితం, గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను, కష్టపడి పనిచేస్తాననే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్, బాధ. సో ఇప్పుడు మీకు మీ దేవుడు ప్రత్యక్షం మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్? మీ ఇంకేమైనా? నేను ఎప్పుడు మనసులో ఉండే కోరిక ఒకటేనండి, నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. అది నా కోరిక. అది సార్, అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం, మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో. అదే ఎప్పటికీ అలాంటి పాత్ర రావాలని నా ఉద్దేశం. అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో, ఎందుకంటే మీరు రాజకీయాలు, కామెడీ, ఏ టైంకి ఏ పాత్ర వస్తే అప్పుడు చెప్పలేం కదండి. అవును, కరెక్ట్. అది దానికి ప్రాప్తం ఉండాలి. ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది. ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు, కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా. అవును, డబ్బులు లేవు, గుడి కట్టించాలనుకున్నాడు, గుడి కట్టించాడు, అప్పుల పాలు అయ్యాడు, జైల్లో పెట్టారు. వాళ్ళు కొడుతుంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు. అంత గొప్ప భక్తుడే రాముల వారు ఏం చేశాడు? తానిసాగి రామోజీ లక్ష్మణజీ వేషం వేసుకొచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు, నటించాడు, తుర్ని వెళ్ళిపోయాడు. కింద సెల్లో ఉన్నాడు రామదాసు. ఎరా రామదాసు బాగున్నావా అని ఒక్క మాట అంటే బాగుండేది కదా, ఒక 10 సంవత్సరాలు లాగా బతికేవాడు. మరి అంత భక్తుడే, మరి వాడికి ఆ ప్రాప్తం లేదు. ఇదంతా విధి నిర్ణయం అంటారు. అయితే భగవంతుడి నిర్ణయం. ప్రాప్తం ఉండాలి. నాలాంటి అర్భకుడు మళ్ళీ రాముల వారిని అడిగాడు, ఏమయ్యా మరి కనపడితే బాగుండేది కదండి, పాపం ఒక్కసారి బాగున్నామంటే 10 సంవత్సరాలు బతికేవాడు హాయిగా, మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే, రేపు పిచ్చోడా, వాడికి నేను కనపడి ఏం చేయాలి, దేవుడు ఉన్నాడు అంటున్నాడు. నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద. గాలి, నీరు, భూమి అన్నీ రాముడే అంటున్నాడు. అసలు నా రూపం ఏంటో నాకు తెలియట్లేదు. నేను వాడికి కనపడి ఏం చేయాలి? వాడు తురుష్కుడు, వాడు దేవుడు లేడు అంటున్నాడు, అందుకని కనపడ్డాను. పైగా నువ్వు కనిపెట్టావు లేదో, నేను రామోజీ లక్ష్మణజీ వేషంలో వెళ్ళాను. నేను రాముల వారు వెళ్తే చూడలేడు, చచ్చిపోతాను. అందుకని మారు వేషంలో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు, అప్పు తీసి వెళ్ళిపోయాడు. మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాస్ సంగతి. ఇప్పుడు రాముల వారు అన్నాడు, నేను భక్తుడికి కనపడను రా, ఐక్యం చేసుకుంటా అన్నాడు. అందుకే మీరు చిత్తూరు గారి సినిమాల దగ్గర నుంచి రేపు వచ్చేటువంటిదో లేకపోతే మొన్న తీసిన అన్నమయ్య దాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు, అలా ఒలిగిపోతుంటారు. ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళో వెళ్ళిపోరు. హిందూ భావాలు చాలా ఉన్నాయి, అది అన్ని మతాల్లోనూ ఉంటుంది ఆ భావం, ఎందుకు ఉండదు? మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్లో ఉంటారా సార్ మీతో? అంటే వీళ్ళు అందరూ వస్తూనే ఉంటారు, పిల్లలు వీళ్ళంతా, కొత్త వాళ్ళంతా. వాళ్ళందరికీ అంటే మీరు ఒక స్కూల్ కదా సార్, మీరు ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్. మీరు నేను అదే చెప్తాను, నేను
సినిమా యాక్టింగ్ నేను 25 సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు. మీకు 6 నెలలు 7 నెలలు ఎవరు నేర్పుతాడు? ఏదో అక్కడ చేరండి క్లాస్, ఇక్కడ చేరండి 2 లక్షలు ఖర్చు పెట్టాను. అవన్నీ కబుర్లు. ప్రాక్టికల్గా తెలియాలి, అనుభవం ఉండాలి, నీకు నువ్వుగా ఉండాలి. ఎందుకంటే నీకు కురుక్షేత్రం అనే నాటకం ఉంది తెలుసా నీకు? దాంట్లో కృష్ణుడు 4 వేసేవారు. ఒకటి పర్సనాలిటీకి ఒకటి సంబంధం ఉండదు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేసేవారు. వాడి గాత్రం వేరు, వీడి గాత్రం వేరు, హార్మోని పెట్టి వేరు, ఆడ హార్మోని పెట్టి వేరు. కానీ 4కి 1 సుమరు కొట్టేవారు ప్రతిపద్యానికి. ఎందుకని? దాని అర్థం ఏంటి? యూ మస్ట్ అరెస్ట్ ది ఆడిటోరియం విత్ యువర్ పెర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు అంతా హీరో సెంట్రికే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే. ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడి చుట్టూ అల్లే కథలు ఎక్కువగా. నేను చెప్పాను కదా, కాలం మారిపోయింది. అది సార్ ఇప్పుడు మాయాబజార్ 100 days ఫంక్షన్ బజార్లో దుర్గా కళామందిరంలో చేశారు నా చిన్నతనాలు. ఇలా 3 అంకి తిరగేస్తే అట్టా ఉంటుంది, అట్టా ఉంది స్టేజ్. ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది. ఏంటంటే ఈ చివరేమో రంగారావు, ఈ చివర ఆర్ నాగేశ్వరరావు కూర్చున్నారు, మధ్యలో ఇంటి రామారావు అన్నాడు. ఈ నాగేశ్వరరావుని ఎవరిని చూడలేదు, ఎవరు అందరు ఇట్టా కూర్చున్నారు పొట్టిగా. అప్పుడు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాట్లాడుతూ, మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్కచుడు రంగారావే, ఎవరెన్ని వేషాలు వేసినా వాళ్ళు అయితే ఆ సినిమా లేదు, గొప్పగా చేశాడు, అది ఇది అని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది. అయితే ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోట నటుడిని మెచ్చుకోవడం. అప్పుడు రంగారావు తర్వాత మాట్లాడుతూ, ఏదో నన్ను పొగిడారు, సిఎస్ఆర్ మాత్రం తక్కువ, శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడ వేసినా ఎక్కదు, అంత గొప్పగా చేశాడు అవన్నీ. ఒక్క మాట అండి ఏమి లేదు, ఐఎమ్ ఏ పర్సనాలిటీ ఆర్టిస్ట్, ఈజ్ ఏ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అన్నాడు. నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు, కానీ ఆయన అలా చేశాడంటే ఏంటి? గొప్ప విశేషం కాదు మరి. ఆ సహృదయత, ఆ నమ్రత అన్నీ ఉండే ఆ రోజుల్లో అంటారా సార్? అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్. మనం కూడా చేయాలి, అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు, కానీ ఆడికి రాకూడదు, నాకు రావాలి అనుకునేవారు కాదు. అలా గర్వపడి పాడు చేసుకునే వాళ్ళే అందరూ, పోయిన వాళ్ళందరూ. రాజనాథ్ గారు, కాంతారావు గారు, పద్మనాభం గారు, వీళ్ళంతా ఏమిటి క్యారెక్టర్స్ ఫెలోస్. ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు. వాళ్ళు దారి తప్పారా సార్? అంటే వాళ్ళు డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నాం సార్. దారి తప్పడం అంటే అదే, డబ్బులు ఉన్నాయంటే ఆ నటుడిగా పేరులో ఉన్నట్టే కదా, ఆ పేరు తప్పారు, ఆ రూట్ తప్పారు. అని అందుకే దిక్కుమాలిన అంటాం. దిక్కుమాలిన అనే పదం ఎక్కడ లేదు. దిక్కుమారిన నువ్వు వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తున్నాడు, అందుకని వాడు బతుకట్టా ఉన్నాడు. అలాగే ఊరేగింపు అంట, ఊరేగింపు ఎక్కడ లేదు. ఆ రోజుల్లో ఏంటంటే నాకు 58 ఏళ్ళు నుంచి పెళ్ళి. ఆ రోజుల్లో ఏంటంటే పల్లకిలో కూర్చోరు, ఊరంతా తిప్పేవారు, అంతే. సాక్ష్యం ఏముంది? అగ్ని. పాత సినిమాలు చూస్తే అగ్ని సాక్షిగా కట్టిన ఈ తాళ్ళు అని చూపిస్తాం, అంతకంటే సాక్ష్యం లేదు. పెళ్ళైన 2 నెలలు అయిన తర్వాత నా పెళ్ళం కాదంటే సాక్ష్యం. అందుకని ఆ పల్లకిలో కూర్చోటి ఊరంతా తిప్పేవారు. ఇది నా పెళ్ళం కాదు, లేదని మేము చూసాము, వీళ్ళు పెళ్ళైన తర్వాత ఊరేమి మా ఇంటి ముందు నుంచి వెళ్ళారని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు. ఓహో, ఎంత అద్భుతం సార్. ఊరికి ఎరిగింపు, ఊరేగింపు కాదు. ఇప్పుడు అది ఊరేగింపు అయి ట్యాక్సుల కోసం డబ్బులు ఖర్చు. అదే ఊరేగింపు, దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు. ఇప్పుడు దిక్కుమాలని కూడా అలాగే తిట్టు అనుకుంటారు. దిక్కు అలాగే ప్రతిదానికి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి, ప్రతి మాటకి అర్థం ఉంది. ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు, నేను, ఇంక్లూడింగ్ మీ, మనం అందరం చేసే తప్పేమిటి చెప్పు? అద్దం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకోవడం. బడతలోడు వరెట్టి అనుకుంటుంటాడు. ఆడవాళ్ళు ఏదో కట్టని, సాధన కట్టని, ఇలా దూకుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా. అందుకు కాదు, నా మొహాన్ని మచ్చ ఉంది, నా మచ్చ నాకు కనపడదు. ఒరే శ్రీనివాసరావు, నీ మొహాన్ని మచ్చ ఉందిరా అని నాకు అనిపించకుండా, ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి
నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్ అనే దృక్పథంతో అర్థం ముందు నుంచో నీ మనసు ఎలా ఉంటుంది అది నేర్చుకోవాలి. మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్, ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు నమ్మినది ఇదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో ఇప్పుడు నమ్మకం ఉందండి, మన జీవితం మన ఎదురుకుండా కనపడుతుంది. అది నేనేం బయటి విషయాలు చెప్పట్లేదే, నేను రామాయణం భారతం గురించి చెప్పట్లా. ఒక రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో కొలీగ్ లేవు పనిచేసినవాడు, ఒక రోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటూ టెన్షన్ ఎందుకురా, ఫైనాన్స్ ఏమన్నా తెచ్చి అదేం లేదు, టెన్షన్ వస్తాను తక్క, వీళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు, నాకేం లేదు, ఏమిటో నాకు తెలియదురా, జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు. జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా, ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను. అదేమిటి అన్నాడు, రాయి తెలుస్తుంది అన్న. రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చి ఉంటాడు. ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా, 0 ఉంటుంది చివరికి, అంతే. పెద్దలు పోతే పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు, నాలంటే అర్భవుడు పోతే శూన్యం అంటారు, అంతే తేడా. కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు. నారా తాతారావు గారిని పేరు విన్నావా ఎప్పుడన్నా? నారా తాతారావు విన్నాను సార్. పద్మభూషణ్ ఇచ్చారు, ఆయన పెద్ద గ్రేట్ ఇంజనీర్. అవును అవును. ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజవాడ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నారా తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది. అంత పెద్ద గౌరవం ఉన్నవాడు, విద్వత్తు ఉన్నాయి. రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కూడా చేశాడు. ఆయన ఎందుకు ఇచ్చారు మరి నీకు ఇంత బిరుదు అని అడిగామనుకో ఏమంటారు, నేను కరెంట్ క్రియేట్ చేశానంటాడు. కరెంట్ క్రియేట్ చేశాను, కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ, తెలుసు కదా నీకు. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నీకు ఇంత ఇచ్చారు, మరి నీ పిల్లలు లేరంట కదా అన్నావు అనుకో, ఎవరు చెప్పాడు రైడు మా పెద్దబాయ్ అంటాడు. మరి ఇది వాడి క్రియేషనేగా. అవును. మరి నీ కొడుకుని చూపించావు కదా, ఇది నీ క్రియేషను. మరి కరెంటు నీ క్రియేషనే కదా, నీకు ఇంత గౌరవం అందుకే జరిగింది. ఆ కరెంటు చూపించమని అడగని చూపిస్తాయేమో, చూపించగలడా? కాబట్టి దీంట్లో అర్థం ఏమిటి, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. అది నువ్వు అల్లా అనుకో, జీసస్ అనుకో, ఏమనుకుంటావు అనుకో, పవర్ ఈజ్ ఎ గాడ్, జీఓడి గాడ్. సచ్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్ సార్, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా సార్. చెప్పగలడా? చూపించలేడు. అక్కడ దాకా ఎందుకు పోనీ అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్. వితౌట్ ఎక్స్ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. అవునా? ఎక్స్ లేదే మ్యాథమెటిక్స్ లేదు. అవును. వాట్ ఈజ్ ఎక్స్ చెప్పండి, వాట్ ఈజ్ ఎక్స్? మనం ఏదిస్తే అదే. ఎక్స్ బదులు వై పెట్టు, వాట్ ఈజ్ వై? నువ్వే క్రియేట్ చేస్తావు దాని గురించి చెప్పలేవు. ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ అండ్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. వాడే భగవంతుడు. అందుకే రూపాలను ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు. ఈ డిస్కట్లు ఊరికే 8 నిమిషాలు ఉంటాయి, 7 గడ్డాలు ఉంటాయా, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరి తత్వం వాడిది, నా నమ్మకం అది. అవును. నేను దేవుడి ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలితో జ్యోతిలక్ష్మితో బోలు సినిమాలు చేశాను. నాకు వాళ్ళు జ్ఞాపకం రాకుండా మనసులోకి, అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకుంటున్నాను. అంతేగాని నాకు నేను చూశాను వాళ్ళతో తిరిగాను కాదు దేవుడితో. ఎట్ట మర్చిపోతాం? నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు డైరెక్టర్ సత్యమూర్తి గారు, ఆయన డైరెక్టర్, ఒక సారాగొట్టు ఆపరేటర్ వేషం నాది. అది ఓపెనింగ్కి డ్యాన్స్ గురించి పాట పెట్టాడు. నాకు తెలీదు ఇవాళ పాట ఉందా, నువ్వు కాసేపు నైట్ పని చేయాలని చెప్పాడు. సర్లే అనుకుని వెళ్ళాం. వెళ్తే ఏదో మ్యూజిక్ వేసారు, అయిపోయింది. కోట రాని వాళ్ళిద్దరు వస్తారు, డాన్సులు రాగానే ఇటు లేవాలి అని అన్నాడు. సరే అని ఇటు లేద్దామని రెడీగా రిహార్సల్ చేసి కూర్చున్నాను. తక్కువని డబ్బుడు జ్యోతిలక్ష్మి జయమాలి ఇద్దరు వచ్చారు. ఎదురు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు. నాకు ఎట్లా ఉంటుంది?
సినిమాలు ఎక్కడ చూసాను అదే అంతే కదా సార్. 10 టేకులు తీసుకున్నా. ఏమయ్యా ఏందంటాడు. అప్పుడు జ్యోతిలక్ష్మి గారు ఉంది, మీరున్నాండి నేను చెప్తాను, ఏమండి నీకు ఆశ్చర్యం వేస్తున్నావునా? అవునమ్మా నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదంటే అది అంతేనండి అందరూ అనుకుంటారు. పర్లేదు ఏం పర్లేదు అని కాసేపు సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయిపోయింది. తర్వాత 10 సినిమాలు చేసాం ఇద్దరం కలిసి. అది వేరు సంగతి చెప్తున్నా. అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టుకుని ఒక దేవుడు అని చూసుకుని ఒక విగ్రహం పెట్టుకుని ఊహతో పెట్టుకునేది, అంతేగాని దానికి ఇదేం కాదు. అందుకే అంటారు పెద్దలు ఏమని చెప్పాడు, మనసు ఫ్రెష్గా ఉండాలి, అంతేగాని స్నానం చేసేవా లేదా, అది చేసేవా లేదా, ఇవన్నీ కాదు, మనసు ఫ్రెష్. శంకరాచార్యులు వారు చెప్పాడు, మనకి బంధువులు లేరన్నాడు. అర్థమైందా? బంధువులు లేరు. మీ నాన్న నీవు ఇంత పైకి రావడానికి ఎంత కష్టపడి చేశాడు, వాడు చేసి వెళ్ళిపోతాడు, చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. నీ పిల్లలు నువ్వు చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇట్స్ వ్యాపారం. కాబట్టి మనకి ఇదేం లేస్తాను. మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు. మరి ఎవరు వాళ్ళు? కానీ వాటికి రూపం లేదన్నాడు. ఆ బంధువులకి ఆకారం లేదు, కానీ బంధువులు ఉన్నారు మనకి. ఎవరు వాళ్ళు? సత్యం మాత. సత్యం అనేది నీ తల్లి, పితా జ్ఞానం, ఈ జ్ఞానం అనేది తండ్రి. సత్యం మాత పితా జ్ఞానం. ధర్మో భ్రాత, నీ ధర్మగుణం నీ సోదరుడు, తోడబుట్టినవాడు. దయాసఖ, నీ దయాగుణం నీ స్నేహితుడు. శాంతి పత్ని, నీ శాంతి గుణం అనేది నీ భార్య. క్షమాపుత్ర, క్షమాగుణం అనేది నీ పుత్రుడు. షడైతే మా బాంధవ, యారేరా నీ బంధువులు అన్నాడు. సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసఖ శాంతి పత్ని క్షమాపుత్ర, యారుగా నీ బంధువులు. అందుకని గుండె మీద చేసి చెప్పు అంటాం మనం పెద్దవాళ్ళు. రాత్రులు పడుకున్నప్పుడు మంచి బాగుపడాలంటే ఏం చేయక్కర్లేదు, అలా పడుకుని గుండె మీద చేసుకుని ఇవాళ ఈ ఆరుగురితో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకో, చాలు నువ్వే బాగుపడతావు. ఎలా ఉన్నాను, మంచిగా ఉన్నాను, చెడ్డగా ఉన్నాను ఏంటో నాకు నీకే తెలుసు. ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు, సమాధానం కూడా ఆయన చెప్పేశారు. అవును, అది జీవితం. కాచి వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా. వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని రసాలు చూశారు. విషాదం చూశారు, సంతోషం చూశారు, విజయం చూశారు. మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు? నీకు తెలుసు కదా అన్ని. అవును సార్. మరి నా కీర్తి ప్రదేశంలో అంత గొప్పగా ఇచ్చాడు, బాధలు అలా ఇచ్చాడు. నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండె ఇచ్చాడు. వాటి ఇస్తే తాగిపోతే ఎప్పుడో నాశనం అయిపోయాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జీవితం చూడు, ఎవరు ఎట్టక్కల చెయ్యి. ఇంకా ఏదో ఎవరినో వస్తే రూపాయి సాయం చేసే పొజిషన్లో ఉన్నాను. అలాంటి జీవితం ఎంతైనా బలాన్ని పీరియడ్ కొంచెం బాగాలేదు, జాగ్రత్త అని చెప్తుంది అంతే. అంతేగాని ఈ క్షణం బాగుండదు, ఇది బాగుండదు, ఇది బాగుండదు అని ఎవడు చెప్పలేడు. కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీకు గైడెన్స్. కానీ అసలు జీవితం అది కాదు. నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు. అవును. ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి భూమి మీద పడంగానే కేర్ మనం అరుస్తాం కదా, ఏడుస్తాం. అవును. ఇక్కడ కేర్ మనగానే పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. కేర్ మనటం పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. ఇక దాన్ని మార్చేది లేదు. ఇక్కడ నుంచి అక్కడ ఈ ప్రయాణం కావద్దు. నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్లో వెళ్తావు, సెకండ్ క్లాస్లో వెళ్తావు. ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితం అని ఎవరికాళ్ళు చదువుకోవడం అండి. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో పాడామా, మనం పాడామా, శ్రీగారు పాడాడు. అవును. అంటే అది ఆయన గోపాలను అది మీకు తెలియదు. మీకు ముందు పరేష్ రాజుతో చేయించారు, అది బాగాలేదని మళ్ళీ నాతో చేయించారు. అదే ఆ పాట సార్? ఆ పాత్రే అది గొప్ప సీక్రెట్ చెప్పారు సార్. అది అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు కానీ ఏమండి, సాగితే గొప్ప అండి, సాగిపోతే మ్యారేజ్ ఏంటి తలకాయ చెప్పండి. అది సర్దుబాటులో సంసారం ఉంటుంది. అవును. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సంసారం చేసి డైవర్స్ ఏమిటండి?
ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు, ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు. ఏది వేవ్ లెంగ్త్ కుదిరింది 100 పెళ్ళి ఇన్నాళ్ళు అయితే అది గదిలో పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందండి? 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటాం నువ్వు చూసావా అన్న. నేను చూడలేదు. అదే సంసారం అంటే అన్న. ఏం చెబుతాను దానికి అర్థం? మరి ఆ జ్ఞానం ఉండాలి, అడగకూడదని. అలా తయారైంది. ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది? 2 నోట్ చేసుకున్నాం. మీ మాస్టర్ చెప్పినా, మా మాస్టర్ చెప్పినా, వాళ్ళ మాస్టర్ చెప్పినా, ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు. కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మడి రాలేదు. ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు కూడా కీప్ లెఫ్ట్ అంటాడు. అది రైట్ అని మాట రాదు. కుడిపక్క నడవటం కనుక నేర్చుకుంటే, ఎడం పక్క నడవటం నేర్చుకుంటే కుడిపక్క నడిపితే ఏంటి అనేది నీకే తెలుసు. ఇది చేయడం సాధన. కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు, ఇప్పుడు కుడి పక్కన ఏమవుతుంది అంటాడు. లేకపోతే ఏరే చోట మొహం బాగా పడతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకేం తెలుసు? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాధన తక్కువ, వాదన ఎక్కువ. అర్థం? 2 మనకి విజ్ఞానం పెరగాలి. విజ్ఞానం పెరగాలి. మనకి టీవీలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి, ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది. కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం. అమ్మ అని పిలవాలనే జ్ఞానం పోయింది. అది తప్పు కదా. మాతృభాష అన్నారు. అరం వాడికి అరం, తెలుగు వాడికి తెలుగు, తమిళ వాడికి తెలుగు. వాళ్ళ మాతృభాష ఎవరు కాదు. తల్లితో సమానం అన్నారు. తల్లి పదం ఎంత గొప్పది. మనకి తెలియకుండానే ఎవరిని నేర్పకుండానే మనకేదైనా అనుకోకుండా దెబ్బతలితే అమ్మ అంటాం. ఎందుకంటాం కదా? అమ్మ ఎంత గొప్పది. తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం. తల్లి అట్ట కాదు. నువ్వు ఒక ఏజ్ వచ్చేంత వరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్. టాకింగ్, డ్రింకింగ్, వాకింగ్, సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే, తల్లి. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరు చెప్తాడు వాళ్ళ కుర్రాడు? చెప్పేవాళ్ళు లేడు, వినేవాడు అంతకంటే లేడు. అసలు ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీరు ఎన్ని సందర్భాల్లో ఇలాంటివి చెప్పారో తెలియదు, కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం. అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు, అందరికీ అర్థమయ్యేలాగా. దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా. ఈ జీవితాన్ని వాడు ఏం మారట్లేదని చంపేస్తున్నాడు కుర్రాడు అంటే వదిలేవా, వాడి జీవితం వాడి నేర్పుతున్నాడు అంటారు పెద్దవాడు కదా. అడే నేర్చుకుంటాడు ఏమనుకోతే. అవసరం మనిషిని అంత పని ఏం చేస్తుంది. సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలాగా? అనవసరం ఖర్చులు మానేయడం బెటర్. సింపుల్. దాచుకోవాలా డబ్బులు? అంటే చైనా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా.
అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను. అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది, స్వర్గంలా ఉంది, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ రాశారు. నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నారు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి. అంతేగాని మా ఓనర్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కొనాలంటారు. అని లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లు కొంటాం, చేసుకుంటే ఎవరు నష్టం, నువ్వే నష్టపోతావు. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి, అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్. వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్. నా సంపాదన బట్టి నేను బతుకుతాను. టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్. ఏం డ్రగ్స్ ఏముంది, నువ్వు చేసుకునేది దాన్ని, అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది, వ్యభిచారం ఉంది. ఉందా సార్? ఆ రోజుల్లో ఏమో మా చింతనంలో ఏదో ఒక గ్రామం, ఒక విలేజ్, దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉండేది. ఇప్పుడు అక్కడ దాకేందుకు మన వాళ్ళు పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి. అది మరీ ఒక్కళ్ళ కూర్చుని తాగితే బాగుండదని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాస్త నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, అనవసరంగా అలాగే ఉండవని క్లబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ పబ్బులు పోయి 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి, మా ఇల్లు చాలా బాగుంటుందండి ఆయన అన్నీ చూపించి, ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు. అది గొప్ప, అక్కడ బార్ ఉంటాయి, అదే ఇంట్లో బార్ పెట్టాడని గొప్పగా చెప్తాడు మనం. మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, తాగి వచ్చి దాయితే దాని పిల్లలు అయింది అనుకోండి, ఏమవుతుంది అది బతుకు, అది మర్చిపోతున్నారు. మా ముందు కాబట్టి కట్టించామనుకుంటారు. అదేంటే మాదక ద్రవ్యాలంటే మాదకం చేసుకుని తాగితే బ్రెయిన్ పనిచేయదు. అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి. ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉన్న సమస్య అది. అదేంటంటే కాస్త 10 మంది తెలిసిన వాళ్ళం కాబట్టి బలానా వాడు తాగుతున్నాడు, బలానా వాడు డ్రగ్స్ తీసుకున్నాడంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మన వాడతారు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. అవును సార్. ఎన్టీ రామారావు గారిని మీరు ప్రస్తావించారు కదా. రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. సో ఆయన నటన కొంత ఏమున్నా నేను అతను గురించి ఒకటేనండి ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దిగా గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా, నటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం. పొట్టిగా ఉంటాడన్నారు, వాడి పొట్టితోనే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా. ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, వాడికి ఎవరికి కాంపిటీషన్ లేదు. పైగా పద్యం ఏ విషయంలో డైలాగ్ కానీ, డ్యాన్సుల్లో కానీ, ఏదైనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడు ఏం కాదు. రామారావు ఊళ్ళో కూర్చొని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు కదా సార్ పేరు? ఆయనే పెట్టాడు. బాగుంది సార్. ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు, అలాగే మీ జీవితంలోని బోలెడు విషయాలు, ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు, జీవితం గురించి, బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి. మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా మా అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్. కేకా? అదేంటి నా పుట్టినరోజు మీరు కట్ చేయడం అంటే? మీరు కట్ చేస్తే మేము మీ అందరూ తింటాం కూడా సార్. జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనూతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమార్జయ జీవనం తవ భవతు సార్థకం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సార్.